సో ప్రభుత్వానికి పార్టీకి నష్టం జరిగితే తెలంగాణలో ఆల్టర్నేట్ ఎవరు? తెలంగాణ ఆల్టర్నేటివ్ అంటే ఇక చాలా సమయం ఉంది. అప్పుడైతే తెలంగాణ ఆల్టర్నేటివ్ అని చెప్పలేము. బీఆర్ఎస్ ఆల్రెడీ మేమే ఆల్టర్నేటివ్, ప్రభుత్వ వ్యతిరేకత ఆల్రెడీ ఫుల్, బీఆర్ఎస్ నెక్స్ట్ మేమే వచ్చేది అని చెప్తున్నారు. బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ అని నేను అనుకోవడం లేదు. ఎందుకు బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ అని నేను అనుకోవడం లేదంటే, గ్రామ పంచాయతీ ఎన్నికలు చూసాం, మున్సిపల్ ఎన్నికలు చూసాను. నేను కూడా అనుకున్నాను, ఉదాహరణ నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. స్టేషన్ గన్పూర్లో నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను, ఈయన పార్టీ మారిండు అని చెప్పి నా పైన విపరీతమైన విష ప్రచారం జరిగింది. చేసి ఎంపీ ఎన్నికలప్పుడు, గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు, ప్లస్ మున్సిపల్ ఎన్నికలప్పుడు విపరీతమైన విష ప్రచారం చేసిండ్రు. మొత్తము పెద్ద పెద్ద లీడర్లందరూ కూడా నా కాన్ఫరెన్స్లో తిరిగారు. అల్టిమేట్గా ఏమైంది, ఎంపీ ఎన్నికలకు వచ్చే వరకు 55,000 లీడ్ వచ్చింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చే వరకు వన్ సైడ్ ఫలితాలు వచ్చినాయి. మున్సిపాలిటీ కూడా నేను కంఫర్టబుల్గా గెలవడం జరిగింది.